సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి, తెలంగాణలో ఉన్న రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం జన్వాడలో ఉన్న కోడి చెరువుని ఎంత తెలివిగా, ఎంత చాకచక్యంగా కబ్జా చేసినావు మిస్టర్ కొనిదెల పవన్ కళ్యాణ్. ఎంత తెలివిగా 10 ఎకరాల భూమిని నీ పేరు మీదకి మార్చుకున్నావు. నీ పేరు మీదకి మార్చుకొని చాలా తెలివిగా ఎలక్షన్ అఫిడవిట్ లో పెట్టినావు. మరి ఒక చెరువు భూమిని ఏ రకంగా నీ పేరు మీదకి 10 ఎకరాలు ఎక్కించుకున్నావు? ఆయన ఎలక్షన్ అఫిడవిట్ ఇది. ఎలక్షన్ అఫిడవిట్ లో డైరెక్ట్ గా నేను ఇంకా ఇందులో చాలా భూముల వ్యవహారాలు దాని జోలికి వెళ్ళట్లేదు. ఒకటే అంశం మాట్లాడుతున్నా. ఇందులో నేను మాట్లాడుతున్నది జస్ట్ ఒక 10 acres గురించి. జన్వాడ విలేజ్, శంకరపల్లి మండల్, తెలంగాణ, సర్వే నెంబర్ 706. ఇదంతా రంగారెడ్డి జిల్లా కిందికి వస్తుంది. ఈ సర్వే నెంబర్ 706 లో 10 ఎకరాలు నాకున్నది అని చెప్తున్నాడు పవన్ కళ్యాణ్. సో మరి ఈ 706 సర్వే నెంబర్ లో ఉన్న 10 ఎకరాలు ఎక్కడిది? ఇగో ఇది సర్వే నెంబర్ 706. సర్వే నెంబర్ 706 ఇది చూడండి. ఇదంతా ఈ బ్లూ కలర్ కనిపిస్తున్న ఈ లైన్ అంతా కూడా లేక్. ఇదంతా ఇది లేక్. ఇది ఆ చెరువు FTL ప్రాంతమే 706. ఆయన మెన్షన్ చేసిన 10 ఎకరాల భూమి ఎక్కడుంది? 706. ఇది చెరువులకు సంబంధించిన సర్వే చేసినప్పటి మ్యాప్. ఇది 706 సర్వే నెంబర్ ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉంది. టోటల్ సర్వే నెంబర్ అందులోనే ఉంది. ఈ చెరువు ఏం చెరువు? కెడస్ట్రియల్ మ్యాప్ ఆఫ్ కోడి చెరువు అంటారు దీన్ని. కోడి చెరువు అంటారు. ఈ కోడి చెరువు 706, 708, 705 ఈ సర్వే నెంబర్స్ లో ఉన్నది. ఇది కోడి చెరువు. ఈ కోడి చెరువు పూర్తి ఎక్స్టెంట్ ఎంత? ఏరియా ఆఫ్ ది ట్యాంక్ అప్ టు FTL 26 ఎకరాల 20 గుంటల భూమి FTL ప్రాంతం ఉంది అని ఈ సర్వే చెప్తున్నది. ఈ సర్వే ఎప్పుడు చేసింది? గవర్నమెంట్ చేయించింది. మరి 706 సర్వే నెంబర్ ఎట్లా వచ్చిందా నీకు? నీకు అసలు ఏ రకంగా నీకు ఆ SRO సబ్ రిజిస్టర్ ఎట్లా రిజిస్ట్రేషన్ చేసి నువ్వు ఎట్లా ఎక్కించుకున్నావు? అంటే టోటల్ గా చెరువు ప్రాంతాన్ని లేప అవతల పడేసిండు. అసలు ఈ టోటల్ ఎక్స్టెంట్ ఎంత ఈ చెరువు? ఇంకొక డాక్యుమెంట్, స్టేట్మెంట్ షోయింగ్ ద డీటెయిల్స్ ఆఫ్ రెవెన్యూ సర్వే నెంబర్స్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ విత్ లేక్ ఐడి. మీరు కొట్టండి, ఇప్పుడు ఆన్లైన్ లో కొడితే వచ్చేస్తుంది. 1600/E/02 HMDL లేక్స్ లో ఇప్పటికి ఉంది కదా, డీటెయిల్డ్ గా వస్తుంది. చాలా క్లియర్ గా డాక్యుమెంట్స్ అన్ని ఇది చెరువు అని చూపిస్తున్నాయి. మరి ఈ చెరువు భూమి నీకు ఎట్లా వచ్చింది? ఈ డాక్యుమెంట్ ఎవరిది? ఇది రంగారెడ్డి శంకరపల్లి జన్వాడ పవన్ కళ్యాణ్ ది. నీ క్లాసిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ ఏంటంటే చెరువు భూమి అని చూపిస్తుంది. మరి ఎట్లా పట్టాగా మారింది? నెక్స్ట్ మరి ఎందుకు కలిసి వీళ్ళు చాలా బాగా చేస్తున్నాడు ఆయన. దండం పెడతా నా చెరువు జోలికి రాకన్నాడేమో. నేను చెరువు కబ్జా చేసిన దాని జోలికి రాకని రంగనాథ్ కలిసి ఉంటాడేమో. జనసేన నుంచి కాకినాడ ఎంపీగా పోటీ చేయాలని ఈయన ఆలోచన. ఎవరిది? రంగనాథ్ది. ఈయన సర్దుతున్నాడు మూటలన్నీ ఒక దగ్గరికి చేరుస్తున్నాడు. జనసేన టికెట్ హైడ్రా రంగనాథ్ కోరుతున్నప్పుడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కబ్జాలు చేసిన చెరువులోకి ఈయన పోతాడా? టికెట్ పోతుంది కదా, మళ్ళీ అది మిస్ అవుతుంది కదా. మన కులం గురించి మనం మళ్ళీ ప్రస్తావించాల్సిన అవసరం లేదు. సేమ్ కమ్యూనిటీ. ఇప్పుడు చెప్పాలి రంగనాథ్ ఇది కోడి చెరువు కబ్జా చేసిందా లేదా పవన్ కళ్యాణ్ చెప్పాలి. నా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి, నేను ఎవిడెన్స్ చూపిస్తున్నా. 500 కోట్ల ప్రాపర్టీ అది, 500 crores. ఇది ఓన్లీ ఒక ఎపిసోడ్ ఒకటే. ఇంకా 18 ఎకరాలలో మనోడు ఇంకా దళితుడు కూడా అయింది. మళ్ళీ పవన్ కళ్యాణ్ ఇలా ఇంకొక ఎపిసోడ్ లో చెప్తా. దళితుడు కూడా అయింది. ఆయన అసైన్మెంట్ భూములని, ప్రభుత్వాలు అసైన్ చేసిన భూములను కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు.